రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సాగునీటి పంపిణీ విషయంలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. పీసీ ఘోష్ కమిషన్ ను కలిసిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పుట్టక ముందు, ముత్తాత పుట్టక ముందు ఉన్న ఆయకట్టును కూడా కాంగ్రెస్ లో కలుపుకున్నాడు. 400 ఏళ్ల కిందట కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా కాంగ్రెస్ చేసిందా? నిజాంలో కట్టిన ప్రాజెక్టులు కూడా అందులో కలుపుకున్నాడు. ఎన్నో ప్రాజెక్టులు గోదావరి, కృష్ణ 1956 ముందు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. 16 లక్షల ఎకరాలకు ఏపీ ఏర్పాటుకు ముందే నీటిపారుదల సౌకర్యం ఉంది. ఇది కూడా కలుపుకొని 54 లక్షల ఎకరాలకు ఇచ్చినా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. 1956లో రాష్ట్ర బడ్జెట్ 19 కోట్లు. ఆనాటి 100 రూపాయలు ఈనాటి 10,434 రూపాయలకు సమానం. ఆనాటి రూపాయి నేడు 104 రూపాయలకు సమాధానం. బీఆర్ఎస్ హయాంలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, 31 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేస్తాం. మొత్తం 48 లక్షల ఎకరాలకు సాధించినాం. ప్రజల్ని తప్పుదోవ పట్టించే అతి తెలివి ఉపయోగించి 10 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. ఇచ్చిన ఆయకట్టు కేవలం కొత్త, స్థిరీకరణ కలిపి 6 లక్షల ఎకరాలు మాత్రమే. మేము ఇచ్చింది 48 లక్షలు. 10 ఏళ్ల కాంగ్రెస్ ఇచ్చింది 6 లక్షల ఎకరాలు మాత్రమే అని హరీష్ రావు తెలిపారు.